ఏమంటే తిండి కోసం అడిగినట్టు ఉంటుంది చేయ తెద్దాం మనం తెద్దాం. కూర ఏం చేయలే దోసకాయ అత్తగారింటికి వచ్చింది మన ఇంటికాడ ఉంది ఒకటేనా? నేనే తెచ్చుకోవాలి నేనే తెచ్చుకోవాలి అది కూడా ఏంటి చేయ ఎన్ని రోజులున్నావు చేయ ఎన్ని రోజులు ఉన్నావే అందుకనే ఫోన్ చేసిన ఎల్లిరా బాగా చేసి కూర తెస్తాను పొద్దుకు వస్తాను పప్పు పప్పు వేసిన పెట్టగల పోసిన కళ్ళు ఉత్తి ఎట రాదు చెప్పు బజ్జీలు ఉన్నాయిగా ఏ అయ్యా. హలో గైస్, ఈరోజు అయితే ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటా. నేను మా అత్తమ్మ ఇంటికి వచ్చిన, అత్తమ్మ బయట ఉంది. ఇప్పుడు అన్నం పెట్టుకుంటామని చెప్పి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తా, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో. ఓకేనా? సో మంచిగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే చలో లెట్స్ స్టార్ట్ ద గేమ్. అత్తమ్మ అన్నం పెడతారా ఇక? జయనా జయమ్మ లోపల ఉంది, వస్తలేద్దా? కళ్ళుందా మదమ్మ? కళ్ళు అనేది పెడదురా. ఇంకా వస్తలేదేంది, పిలిచినా కూడా వస్తలేదేంది. ఏం చేస్తున్నావు? తర్వాత ఎదురుదందా. ఇంకా వస్తలేదేంటి, పిలిచినా కూడా వస్తలేదు, పిలిచినా కూడా వస్తలేదు. చిన్న 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 నా దగ్గర బిడ్డ చిన్న కల్లాతవా చిన్నగా. ఇంతసేపు పిలిస్తే కూడా మనకు రెస్పాండ్ వస్తలేదు, చూద్దాం. ఇట్రా ఇట్రా. కూర ఏముండదు అంతేనా? ఇంకేనా ఇట్లనేనా? కూర ఏం ఉండలేదు. కూర ఏం చేయలే దోసకాయ. పడుతున్నాం మా పడిగా చికెన్ తెచ్చినా అనుకుంటా నేను. ఏంటి చేయ ఎన్ని రోజులు ఉన్నావు చేయ? ఎన్ని రోజులు ఉన్నావే? మొన్న వచ్చినాం పోయినాం తిన్నాం అంతేనా? చూడు కళ్ళు చూడు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నానా? అందుకే ఇప్పుడు చేయ చికెన్ తెచ్చుకున్నా చేయ అని చెప్పి ఇంటికి అని చెప్పి ఆదివారం రేపు పోతా పొద్దుగాల. కళ్ళు ఉత్తి ఎట రాదు చెప్పు. బజ్జీలు ఉన్నాయిగా ఏ అయ్యా. చెప్తానే ఉంటా నీకు, ఎన్నో చేయ నువ్వు. నువ్వేం చేస్తున్నావు మరి? నీతోనే వస్తున్నాయి. మన ఇంటికాడ రోజు చికెన్ మటన్ తెచ్చుకునే తింటున్నావా? కూర వండుకుంటలే. అత్తగారింటికి వచ్చింది మన ఇంటికాడ ఉంది ఒకటేనా? నేనే తెచ్చుకోవాలి, నేనే తెచ్చుకోవాలి అది కూడా. అడగాలి చేయ. ఎందుకు అడుగుతావు? దోసకాయ కూర తినాలి. దోసకాయ అడుగుతారా నాన్న చికెన్ మటన్ అని? తాగినట్టు నువ్వేమో. నేనా? మరి అడిగినావా ఎప్పుడన్నా? ఎప్పుడు ఒకలాగా ఉండని చేయతే ఏం చేస్తావు ఏదో ఒకటిగా. బజ్జీలు కూడా మనం తెచ్చినాయి అంతే. గ్లాసులో నన్ను పోయి చేయ కళ్ళు. నువ్వని అయిపోయే చేశాడు ఉండొద్దా? అట్లా చేసినావు ఎందుకు? ఇప్పుడు పోదాం, మన ఇంటికాడ చికెన్ తెచ్చుకుని ఇంటికి వచ్చి అడాల్సిన అవసరం లేదు. చండరు వేద్దాం, చండరు వేద్దాం. పాజే ఇంటికి అల్లుడు వస్తే మన ఒక్క పూట తిన్నాడు, మళ్ళీ ఉన్నాడా? నైట్ తిన్నే లేదు,
ఇంత రవ్వ వేసి మొక్కన కొట్టినావు, ఇప్పుడు దోసకాయ కూర వండినావు. ఇప్పుడు ఎట్లా తింటారు ఈ కళ్ళు? కింద పడతారు వీడు. ఆ కళ్ళు ఇచ్చే పద్ధతి ఉంది, అది బాట చేసి గ్లాస్ అన్న పోయినా మళ్ళా వాటితోనే మంచిగా ఆదరని ఎంత నీ అన్న కూడా అన్న కొడుకు. చెప్పు మంచిగా ఉన్న రోజులు మంచిగా చికెన్ వేసుకుంటే ఇట్లా చేస్తావా? కనీసం గుడ్లను వండి పెట్టవా? దేవుని కాడికి పోయి రాని కాపు తినాలి. సలన్నం కూడా పెడతారు మనకి. వచ్చి 2 రోజులు ఉన్నాక సలన్నం కూడా పెడతారు. ఏ నుంచి అది తినాలి. ఏదో సామెత ఉంటుంది కదా 3 రోజులకు ముచ్చి 3 రోజులు ఫస్ట్ రోజు ఉంటుంది, ఏంటి 3 రోజులకు ముచ్చి చుట్టాలి. మరి ఇప్పుడు ఆడిపోయి పొద్దున పోయినా ఇప్పుడు వచ్చిన 2 గుడ్లు అన్నా తెచ్చకుండా దోసకాయ కూర ఉంది. అది తినబుద్ధి అవుతుందా? ఇప్పుడు మా ఇంటికాడ మంచి గుడ్లు వండుకొని తింటాం మేము. రోజు చికెన్ మటన్ తింటాం. తింటారమ్మా మీరు పక్కలు పట్టు. తింటారు మరి మాకు రావమ్మా. ఈ ముష్టి కళ్ళు తెచ్చి నా మొక్కన పోస్తాను ఇంకా. కనీసం ఒక థమ్స్అప్ అన్న తెలియదు చూడు. వస్తా పట్టుకొచ్చేవాళ్ళు మరి నీటికి వచ్చి అన్ని నీళ్ళు తెచ్చుకోవాలా? అంటే ఇంటికి వచ్చి పట్టు రావాలి, అన్ని థమ్స్అప్ చికెన్ అన్ని పట్టుకోవాలి. పిల్లలు అడిగించుకోవచ్చు ఎక్కడ పోదు. అయినా నేనంటే నీకు ప్రేమ లేదు లెక్కలేదు అని. మరి నువ్వంటే లేకపోతే లేకపోయా, నేను అంటలేదుగా. బొక్కలు నీ మీద ఉంటే అంత లేకపోతే అంత మనం రావద్దు వీడికి. వేస్ట్ రావు. చేద్దాం. తాగేసే ఇంక ఎట్లా అట్లా పో 2 గుడ్లు తేపో. ఇప్పుడు ఎండలో పోయి తీసుకురావాలి. అమ్మ పోయి తెస్తుంది, మనం ఎందుకు పోతాం? నేనే పోదా 10 రోజులు ఉంటాం మేము. 10 రోజులు మాకు చికెన్ మటనే వండి పెట్టాలి. చికెన్ మటన్ నీకు ఎందుకు నాకు వస్తుంది నాకు అర్థమైతే లేదు. అడుగుదాం కదా, మేము వచ్చి 3 రోజులు అయితే 3 రోజులలో ఎన్ని రోజులు మాకు chicken మటన్? మీరు అతను తింటారు లేవు మరి పొద్దున నాయనతో తెప్పించి వండొచ్చుగా. ఏడమూరులో నిన్న తగ్గించిపోతుంది పొద్దుకులు పోయి ఆడ ఉండేస్తుంది మళ్ళీ రాత్రి చీకటాయ వచ్చే అది ఇంత కూర ఉంది అది వాడు తినేసారు మేము తప్పుడు లేకపోతే గంజలు అన్నం వేసి కూడా మా మొక్కన వస్తాం ఇంత కారం వేసి తింటాను. తప్పేముంది మరి దోసకాయ కూర ఉంది చూడు, అది నాకు తలకాయ వస్తుంది. ఇప్పుడు ఆ దోసకాయ కూర తింటే ఇంకా నాకు సర్ది కాదా? అంతేనా నువ్వు ఏదైనా తింటావే నేను అన్న ఇట్లనే వేసావా? వస్తే చికెన్ తెలియదని అంటుంటే ఎవరన్నా తెస్తారు కానీ పోయి మళ్ళీ నాతో వాడిస్తుంది చూడు. వస్తారా శనివారం తండ్రులు అయితే పోయకపోతే ఆటో మీద పోయి ఎంత వస్తా అల్లుతో నడిపించుకుంటున్నాను ఆయన. అడగాలి ఏం చేస్తాం. పోయేటప్పుడు కూడా నాతో అన్నాడు ఉప్మా చేసి నేను చికెన్ వండకుండా అని. అంతేనా ఆయనతో నీ మాటలు అనిపించాయి. దేవుని కాడికి పోతే చికెన్ దేవుడు ఎవరు లేరు. మీరేంటిగా దేవుని కాడికి పోకుండా తింటారా చేస్తారా అని ఏదే మాట్లాడు నాతో అన్నావుగా. ఏమంటుంది అడుగుతాం అని ఇట్లా ఉండు దేవుడు గట్ట ఉంది జనం ఇట్లా ఉండు చూసినాము వచ్చినాము అనే పద్ధతి లేదు. ఆయన పెట్టవాడికి గుడ్లు వేస్తే ఆయన్ని పంపా గలీజ్గా పంపా బ్యాలేపో నన్ను ఆదివారం గుడ్లు పాజా వచ్చిన సాగలు ఒక పూట చికెన్ తెచ్చి మగానే వేసినావు అంటుంది. లేవే అంటే నాకేం తెలియదు ఆయన వేసి ఏనండి ఆయన దేవుని కాడికి నేను బ్యాగులు లేపో నాన్న సతాయించకు తలంచలు ఉన్నాయి ఇంటికి పంప ఏమంటే చేత కానీ పట్టుకోదాం బయట చిన్న ఇజ్జది మొత్తం తీసిరు ఇజ్జది చేద్దామా ఇటు రావు సార్ నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అయింది చెప్పు. ఎన్ని రోజులు ఉన్నా ఇక్కడ నువ్వు 3 రోజులు ఉన్నా. 3 రోజులలో ఒక రోజు ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చి మన మొక్కన కొట్టింది నైట్. తెల్లారేమో ఆ సలన్నం ఉంటే పులిహోర వేసి మొక్కన కొట్టింది. మసాలా ఉడకాను మేము సలన్నమే అనుకుంటేనే నాకు తెలుసు. సలన్నమే పెడుతున్నావు. ఉడకాను సగం అన్నం తీసిన సగం ఎక్కువ తీసిన నువ్వు సగం అన్నం ఎక్కువ తీసి వీడిని ఏం మాట్లాడుతూ తిక్కలా సగం అన్నానికి అడుగుతున్నాడు ఉంటుందా సగం అన్నానికి ఎక్కువ తీసి పులిహోర చేసిన ఈ కూర ఉండొద్దు పోవాలని చూస్తున్నావు. ఇట్లాంటి వండి పెడితే వీళ్ళు పోతారు తప్పున మంచి మంచి గుడ్లు అన్ని వండి పెడితే ఎట్లా పోతారు అని చెప్పి అవి ఉంటారు. ఇన్ని రోజులు అవి వచ్చి ఇన్ని రోజులు పెట్టాను అందుకనే నా పిల్లల్ని నన్ను నేను నుంచి పంపించాలని చూస్తున్నాను. అవును కానీ ఇంకా ఇది పట్టుకొని తాగు మోయిపోడు కళ్ళొద్దేమో వద్దానా తాగవాలి అనుకుని తెగకు మా నా ఇజ్జత్ తీసుకున్నావు. ఇప్పుడు పోయినాక నన్ను ఎత్తిపోతే సంకాయంగా మీ అమ్మోళ్ళు ఏమి వండి పెట్టి నాకు అని చెప్పి నా ఇజ్జత్ తీసుకుంటూ ఉంటావు ఎప్పుడైనా. మొన్న అందుకనే ఫోన్ చేసిన ఎల్లిరా బాగా వేసి కూర తెస్తాను పొద్దుకు వస్తామని పావు పప్పు వేసి పెట్టగల పోసిన తిని రైతు షేర్ అవుతుంది. ఇప్పుడు వస్తామని తెలుసు కదా పోయి చికెన్ ఎందుకు వండలే వండినామని ఆకలి మీద ఆడేం తినకుండా వచ్చినావు. ఇప్పుడు ఈయనతో నన్ను ఇంటికి పోయాక మాట్లాడంటే ఇప్పుడు నీ ముందరనే ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే నేను అడిగినాక నన్ను ఎన్ని అంటారు తెలుస్తలేవు కానీ అంటారు రాజే పనం తీసుకుందాం పాప ఏంటిది చికెన్ బావే పటాలు తీసుకోద్దాం రాజే తప్పే ఉంది. అవసరం లేదు. ఒక్క బిడ్డ ఉంటే గిట్లనే చేస్తారు ఇంకా ఏం చేసిరే ఏం పెట్టలేదే ఏం పెట్టినావు? పో అమ్మా
ఎప్పుడు తోడుకుంటాను మన శాంతి ఒక్క పూట ఇంటికి ఉన్నారా, ఇంటికి ముందర కుదురుకున్నారా మీరు? ఒక్క పూట నా కుదురు పని మీద వచ్చినా పండుగ వచ్చినా పండుగ వచ్చి మరి ఇద్దరు దూరనే తగ్గిస్తుంది. ఏమేమి పెట్ట మీకు ఏం చెయ్యాలి? ఏం చేయ చెప్పు. ఆడితో పోయి సర్వగుంజి ఆడిపోయి గింజ గురించి ఆడితో చేసుకుంటావు దోసకాయ నవ్వేందుకు వస్తున్నా నాకు అర్థమవుతుంది ఆయన నన్ను పోందా పిలిస్తే. ఇది తీసుకోదా నా చేయమన్నా తీసి తీసుకో బండి లక్కీ లక్కీ దగ్గర బండికి సైడ్ నేరా బండికి సైడ్ నేర్పా లే చేయాలి తెద్దా నాన్న ఏముందా తెస్తాయండి. నేను చేపట్లో ఉంటావు తెస్తారా ఏముంది ఎవరేస్తే దా లక్కీ ఇక్కడ పోతారు పొద్దుగా చేస్తా. దాదా ఏలే ఎప్పుడు తాప చచ్చిపోతావా అని దా పెడితే చాలు. అమ్మ నాయన ఉన్నారని వస్తే గిట్లనే వేసారు ఇంకా తెద్దాం పాయ వెంట ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి గింత అన్న గింత కూర వండి వేసి పెట్టినావా పిల్లలు ఉన్నావా? జరనన్నా ఉన్నారా? పని వచ్చిన ఒకటే కదా వచ్చిన పోతే తిరుగుడే. మాట్లాడవు ఏ దిక్కదారువా తెద్దాం బా అంటే మళ్ళీ మాట్లాడాడు తెచ్చుకోవాలి మనం పోదాం బా మన ఇంటికాడ వండుకొని మా పోం బ్యాదేపో మరి ఓకే పోవే ఏంది లజ్జపోయేది ఒక్క పూట ఒక 2 పూటలు అని వస్తే గింత చికెన్ తెచ్చి మొగాన్ వేసింది ఉండి మళ్ళీ ఇల్లే సగం తిన్నారు అలా మొత్తం మనం ఏడ తింటామని కాదే ఇప్పుడు తిండి గురించా అని ఇప్పుడు తినికాడ కొట్టాడు రాజపోతుంది. తిండి గురించా మర్యాద అంతే మర్యాద లేదు లేదు మరి. తెద్దాం పాజే మనం మనకు మర్యాద లేదు. పో తెద్దాం పా కొడుకున్నానే కదా ఇట్లా చేస్తున్నా మరి మా అనుకుంటున్నాను ఏమన్నా ఏది లేకుండా చేసి మాట్లాడు ఏమంటే తిండి కోసం అడిగినట్టు ఉంటుంది చేయ పో తెద్దాం పా మనం తెద్దాం అడుగుతున్నాం మనం మరి తిండి కోసం అడుగుతున్నావు తిండో దేవుడు కానీ పాజే తిండి కోసమే కదా మనుషులు బతికి తినే పెడతలేదు మా అమ్మ ఇంటి కోసం ఏ మనకు వద్దు చేయ గలీసుకుని పోం పాజే తెద్దాం పాజే పోయి వండలే పెట్టలే అంటే ఇక కామెడీ అవుతుంది కామెడీ చేస్తుంది రాత్రి పోయినా అట్టినే వాళ్ళకి రైతు కుర్తి వేసిన పొద్దున మా అమ్మగా లేకపోయినా కుర్తీలు ఇంటి దాకా సిగ్గిపోతాను. అల్లుడన్న విలువలేదు తొక్కలేదు మనం తెచ్చుకొని మనం ఎందుకు కొనుక్కోవాలి ఇంకెట్లా తినాలిగా ఏం చేస్తాం మరి తీరప్పుడు మనం అన్నది తేవాలిగా ఎవరో ఒకరు తీసుకుంటే అయిపోయావు పాజే ఇజ్జత్ తీసానికే ఉంటది ఇప్పుడు పోయి నన్ను అనడానికి మీ అమ్మోళ్ళు ఇంటికి వస్తే ఏమన్నది కనుప లేదా మరి నిన్ను పోంబా ఈయన నీ ముందర ఏంది చికెన్ తెలియదా మటన్ తెలియదు అంటే మళ్ళీ ఏమన్నారంట అంటది మేడన్నా చెప్తున్నా పక్కనగా ఇంత చికెన్ వేసా నీ సొమ్ము అయినా 100 రూపాయలు పెడితే తెద్దాం పాజే అంటే మనం ఊకే ఇప్పుడు అనుకుంటూ కూర్చుంటే వస్తుందా అజయ్ పొద్దున వేసుకుందాం కానీ. వస్తుందా ఇప్పుడు మనకి రాకుండా కొద్దిగంత తెస్తుందంట మనం తెద్దాం పావి అప్పటిదానికి ఎట్లా మళ్ళీ కొద్దిగంతలో తెస్తా అంట తెచ్చినాక తినిపోదాం తినకుంటే ఎందుకు పోయేది చేస్తానే సలవాటని జరా పద్ధతి నాకేం నచ్చుతలేదు అయిందా? అది కూడా వస్తే మంచి ఒక్కొక్కరైతే రోజు బీర్లు చికెన్ మటన్ గుడ్లు తెచ్చి పెట్టాలి ముందర ఇంత అన్నం వండి మొఖాన కొట్టి ఎందుకు నీ ఇంటికి వచ్చేది నా ఇంటికి లేదా లేదా ఎవరన్నా లేదా ఎట్ట అల్లుడన్న విలువ లేదు చిన్నపిల్లగాడు అనుకుంటున్నా లేకపోతే నీ మేనల్లుడు అన్నంత మాత్రాన చిన్నపిల్లగాడేనా? వస్తుంది ఆ వీడియో ఏది అగో అరిసెల్లి కనిపిస్తుంది ఇది పెట్టి నా సిగ్గు తీసి మాట్లాడతాను. ఏం చేస్తాం మాటలు వస్తలేవు దెబ్బ దెబ్బ వస్తలేదు మాటలు ఏం చేస్తాం జయ మాటలు వస్తలేవు జయ ఏమనుకున్నా అత్తమ్మా ఏమనుకున్నావు ఏంది ఏమనుకున్నా నిజం అనుకున్నా చూస్తాను నిజం అనుకున్నా కాదు, మీరు నిజం చేస్తే ఆయన నన్ను తిడుతున్నానే నేను అనుకుంటున్నా. నేను చేస్తున్నాని చేయలేదని నిజంగానే అనుకున్నా ప్లానింగ్ చేస్తున్నా. ఎప్పుడన్నా అన్నం పెట్టమన్నది అన్నం పెట్టి అది కూడా ఒక్కసారి కాదు 3 సార్లు పిలిచిన పోయిపోయి పనిదేమో మరి అది కానీ పిలుస్తున్నా నేను అనుకున్నా. కాదు తాగు నువ్వు లేవా అని అడుగుతుంది ఏ లెసన్ పని చేస్తుందా అని అన్నాడు. టెన్షన్ పడ్డా ఏమనుకున్నా నిజంగా అనుకున్నా నిజంగా ఇట్లా చేస్తున్నా అనుకున్నా మీరు అనే మాట మీరు చేసి వస్తుంది మీరు అనే మాట